వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే చికెన్ పకోడా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ చికెన్ పకోడా తయారీ విధానం చూద్దాం. చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టాను. సెట్టింగ్ సాల్టు, చికెన్ అచ్చి మసాలా, కార్న్ఫ్లవరు, అల్లం తెల్లగడ్డ పేస్టు, రుచికి సరిపడా ఉప్పు కలిపి ఇలా ముక్కలకు పట్టి ఇవ్వాలి. చూడండి, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అర్ధగంట రెస్ట్ ఇవ్వాలి ఈ చికెన్కు. చూడండి, ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు అర్ధగంట తర్వాత పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ డీప్-ఫ్రైకి సరిపడా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఈ చికెన్ పకోడా ముక్కలు తీసుకొని ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా కలిపుకోవాలి. కాస్త వేగాక ఇలా రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి, వేగుతుంది. నేనైతే నూనె కాస్త వేసాను, ఎందుకంటే ఈ నూనె మిగులుతుంది. ఎక్కువ నూనె వేసేసి ఎక్కువగా మిగిలికుండా ఇదే మిగిలిపోతుంది. ఇలానే తిప్పుకుంటూ కాల్చుకోవాలి. రెండు వైపులా కాలాలి, మంచి రంగు రావాలి ఈ చికెన్ ముక్కలు. చూడండి, వేగుతున్నాయి. ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా రెండు వైపులా చక్కగా కాలాలి. మరి ఎక్కువగా కాలకూడదు, మరి తక్కువగా కాలకుండా కాల్చుకోవాలి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఇలా కాల్చుకోవాలి. ఇలానే కాల్చుకోవాలి. చూడండి, ఇలానే నేనైతే మొత్తం రెండు వైపులా చక్కగా ఫ్రై చేసేసాను. రైస్తో తింటే, వైట్ రైస్తో చాలా బాగుంటుంది. బిర్యానీతో తిన్నా బాగుంటుంది. స్నాక్స్ మాదిరైనా తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ పకోడా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.